అభద్రతా భావంతోనే వైసీపీని ఒక్కొక్కరు వీడిపోతున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. నిన్న రాజ్యసభకు రాజీనామా చేసిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానని అనడంపై ఆయన కొంత అనుమానాన్ని వ్యక్తం చేశారు. నెంబర్ 2 వెళ్లిపోయిన తర్వాత నెంబర్ 1 కూడా వెళ్లిపోతాడనే అనుమానాన్ని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి వ్యక్తం చేశారు. చివరికి వైసీపీని ఏ పార్టీలోనైనా విలీనం చేసే అవకాశం ఉందేమోనంటున్న మంత్రి స్వామితో మా ప్రతినిధి శౌరి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, రాష్ట్ర రాజకీయాలు చాలా హీట్ పుట్టిస్తూ ఉన్నాయి. ఎట్లుంది అసలు? మీకు హీట్ అనిపిస్తుంది రాజకీయాలు మీకు చూస్తుంటే? వాతావరణం చల్లగా ఉంది. ముందుగా అయితే రిపబ్లిక్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక మీడియా ఏ వార్త ప్రాధాన్యత ఇవ్వాలో తెలియదు. గ్రామ సచివాలయాల్లో 40,000 ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పేసి ప్రజలు రెచ్చగొడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఏ ఒక్క ఉద్యోగిని తొలగించేటువంటి పరిస్థితి లేదు. స్పష్టంగా చెప్తున్నా మీడియా ద్వారా. ప్రజల్లో అపోహలు కలిగించి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తే మంచిది కాదని కూడా ఆ మీడియాకు నేను చెప్తా ఉన్నాను. మీ యజమాన్యాల కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఉద్యోగుల్లో అలకలు సృష్టించబాకండి. ఈరోజు 2 మాజీ మంత్రులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దావోస్ మిథ్య అంటాడు. మరి మిథ్య అయితే మీరు ఎందుకు వెళ్ళారు అంటే, ఆ రోజు మీరు తేలేదు కాబట్టి మిథ్య అని అర్థమైంది. మీరేం చేయలేరు కాబట్టి ఈరోజు మేము వెళ్ళొచ్చాం, పెట్టుబడులు తెస్తున్నాం. అది ఒకసారి మీరు గమనించుకోండి కూడా చెప్తా ఉన్నా. ఇంకొక ఆయన వచ్చేసి గవర్నర్ చేత అసత్యాలు చెప్పించారంటున్నారు. మేము ఎప్పుడూ అసత్యాలు చెప్పించలా. ప్రభుత్వం వచ్చింది 7.5 నెలలు అవుతా ఉంది. ఈ మధ్యకాలంలో చేసినటువంటి అభివృద్ధిని చేస్తాం. రేపు చేయబోయే సంస్కరణ గురించి చెప్తా ఉన్నాం. అంతేగాని మీలాగా రకరకాలుగా అబద్ధాలు చెప్పించడాలు మీ బాటలు మీరు చెప్పుకుంటున్నారు. ఇది తగదని చెప్పేసి ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక మాజీ మంత్రి ఇలాంటివి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక ఆయన టార్చ్ పేరారు జగన్ అంట. కరెక్టే. ఈరోజు అంధకారంలో బతుకుతున్నారు. ఆ టార్చ్ మీరు పెట్టుకొని ఎత్తుకున్నా కానీ మీకేమీ ప్రజల్లో సమీపంలో కూడా మీకు ప్రజా మద్దతు కనపడదు. ఆ టార్చ్ చేసుకొని పండి మీరు ఆ టార్చ్ కూడా వేగంగా కాంతి పుంజం బయటకు రాదనే విషయాన్ని గమనించుకోమని నేను తెలియజేస్తున్నా. ఆ టార్చ్ నమ్ముకొని, ఆ టార్చ్ బేరని నమ్ముకుంటే ఇంకా పాతాళానికి పోవడం తప్పదని చెప్తున్నాను. సార్, ఇప్పుడు మీరు ఎన్ని మాటలు చెప్తున్నారు? నిన్నేమో విజయసాయిరెడ్డి వెళ్ళిపోయారు, ఇంకొక రాజ్యసభ సభ్యుడు కూడా రాజీనామాగా ఉన్నారు. మొత్తం నెంబర్ 2 అట్లా వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు. దీన్ని ఎలా చూడాలి? దీన్ని ఏంటంటే A1, A2, A3 లెక్కలో 2 వెళ్ళారు అంటున్నారు. మీరు 3 వెళ్ళారు. 1 కూడా అస్త్ర సన్యాసం చేస్తారని చూడాలి. ఒకటి పార్టీ మొత్తం వేసి ఇంకెక్కడ దిల్లను కలుపుతాడో అది కూడా ఆలోచించుకోవాలి. రెండోది వాళ్ళ అంతర్గత విషయం. 2 వెళ్తాయో 3 వెళ్తాయి. ఇప్పుడు ఒక ఆయన అంటున్నాడు, మీ మీద నమ్మకం లేక గతంలో రాజ్యసభ సభ్యత్వాలు పోయారన్నారు. అంటే అదే మాట మీరు అనుకోండి. ఇప్పుడు మీ నాయకత్వం మీద నమ్మకం లేక మీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన విషయాన్ని ఒకసారి చూసుకోండి. పెద్దలు అంటారు వీపు చూసుకోమని చెప్పి సామెతలు చెప్పారు. అంటే ప్రజలు తిరస్కరించారు, నీ పక్కన ఎమ్మెల్యేలు తిరస్కరించారు, నీ పక్కన ఎమ్మెల్సీలు రాజీనామా చేసి బయటకు వచ్చారు, నీ పక్కనటువంటి రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి బయటకు వచ్చారు. ఈరోజు నీ ఆంతరింగకుడు, నీకు అన్ని ఆప్తుడు, నీకు అన్నీ చేసినటువంటి వ్యక్తి కూడా రాజీనామా చేశాడంటే ఆ పార్టీ పూర్తిగా ఏ స్థాయిలో ఉందో, ఎక్కడ మునిగిపోతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నాం. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తూ వ్యవసాయం చేస్తా అంటున్నాడు. అది ఎటువంటి వ్యవసాయం ఉంటుందని మీరు అనుకుంటారా? అసలు మీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా భావిస్తుంది? ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా భారతదేశం అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం చేసి పండిస్తే సంతోషిస్తాం. అంటే అదే నిజమైన వ్యవసాయం అంటారా మీరు? అంటే ఆ ఫేక్ పార్టీలో ఫేక్ ముఖ్యమంత్రి దగ్గర ఫేక్ వ్యవసాయం చేస్తారని చెప్పి మీరు కూడా భావిస్తుంటే ఆ ఫేక్ వ్యవసాయం ఏందో చూద్దాం. ఇప్పుడు మీరు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, వాలంటీర్ల పరిస్థితి ఏమంటారు సార్? నేను చెప్పానండి, అసెంబ్లీ కూడా మీరు ఫాలో అయినట్లేదు. మేము చెప్పినట్లుగా మా ముఖ్యమంత్రి గారు వాలంటీర్ వ్యవస్థని ఒకసారి వాళ్ళ జీతాలు పెంచుదాం ఫైల్ తెమ్మన్నారు క్యాబినెట్కి. వచ్చినప్పుడు చూస్తే 2023 ఆగస్టు నుంచి వాళ్ళు పదవుల్లో లేరు కాబట్టి మేము రెన్యువల్ చేయలేకపోయాం. అది వాస్తవం. ఆ రోజు కూడా లేని వాళ్ళని డ్రామాలు, రాజీనామాలు ఇలాంటి తప్పుడు ప్రయత్నాలు వాళ్ళు చేశారు. లేరు కాబట్టి వాళ్ళు ప్రజెంట్ కొనసాగలేకపోతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రాష్ట్ర మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి అయితే మాత్రం ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కావాలని చెప్పి బురద చల్లడానికే ప్రభుత్వం మీద ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ అని చెప్తున్నారు. కెమెరామన్ శౌరితో హరీష్, ప్రకాశం జిల్లా.